హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ని అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ కుక్కట్పల్లిలో అవైలబుల్గా ఉంటాను. ఈరోజు చూసుకుంటే అసలు ఫైమోసిస్ అంటే ఏంటి, ఈ ఫైమోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఫైమోసిస్కి గల అత్యాధునిక చికిత్సలు ఏం అవైలబుల్గా ఉన్నాయి, ఫైమోసిస్ని మనం అవాయిడ్ ఎలా చేయొచ్చు, ఫైమోసిస్ని ఒకవేళ చేయించుకోకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్కి లోన్ అవుతామని చెప్పేసి ఈరోజు తెలుసుకుందాం. మనం చూసుకుంటే కనుక ఈ అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మాన్ని మనము ప్రొప్యూజల్ స్కిన్ అని, ఫోర్ స్కిన్ అని అంటుంటాం. ఈ ఫోర్ స్కిన్ చూసుకుంటే పైన ఉన్న ఫోర్ స్కిన్ స్ట్రైట్ ఉంటుంది, బట్ కింద ఉన్న ఫోర్ స్కిన్ మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది, ముందరకు ఉంటుంది. ఇట్లా ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో దీన్నే మనం ఫ్రెన్యులం అని చెప్పి పిలుస్తుంటాం. ఇది యూజువల్గా అందరికీ ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది, కొందరికి పైన అటాచ్ అయ్యి ఉంటుంది, కొందరికి ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. సో దీన్ని హై అటాచ్డ్ ఫ్రెన్యులం అని చెప్పి కూడా అంటుంటాం. అయితే ఈ స్కిన్ ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఈ చర్మం మీద అంటే ఈ అంగం యొక్క ముందరున్న భాగం ఏదైతే ఉందో దీన్ని గ్లాండ్స్ అంటాం. ఈ గ్లాండ్స్ మీద ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అట్లా ఫ్రీగా మూవ్ అయితే దాన్ని నార్మల్గా అని చెప్తాం. ఒకవేళ అట్లా ఫ్రీగా మూవ్ కావట్లేదు, పెయిన్ఫుల్గా మూవ్ అవుతుంది, కష్టంగా మూవ్ అవుతుంది, టైట్గా మూవ్ అవుతుంది, కొంచెం ఇది వరకు ఫ్రీగా మూవ్ అయ్యి ఇక్కడ టైట్ అయిపోతుంది, కొందరికి టైట్గా బ్యాక్ వస్తుంది కానీ మళ్ళీ ఫ్రంట్కి రాదు. ఇట్లా ఈ లక్షణాలు ఇవన్నిటినీ మనం ఫైమోసిస్ అంటాం. అంటే పైన ఉన్న చర్మం ఏదైతే ఉందో వెనక్కి రాకపోవడాన్ని ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్కి ముఖ్య కారణాలు చూసుకుంటే కనుక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఈ షుగర్ ఉన్న వాళ్ళకి బెలనైటిస్ అనే ఒక డిజీజ్ వస్తుంది. దీనివల్ల చర్మం అనేది వెనక్కి రాదు. అంతేకాకుండా పుట్టుకతోటే చర్మం టైట్గా ఉంటుంది కొందరికి. యూజువల్గా 5 years వరకు అందరికీ టైట్ ఉంటుంది, 5 years తర్వాత అందరికీ లూజ్ అయిపోవాలి ఆటోమేటిక్గా. కానీ కొందరికి లూజ్ అవ్వదు, అలాగే టైట్ ఉండిపోతుంది. వాళ్ళు ఒక ఏజ్ వచ్చే వరకు, అడోలసెంట్ ఏజ్ వచ్చే వరకు ఫ్రెండ్స్ ద్వారానో ఇంటర్నెట్ ద్వారానో విషయం తెలుసుకుంటారు, ఇది వెనక్కి పోవట్లేదు, అప్పుడు కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంటారు. సో మనం ఏంటి అంటే వెనక్కి చర్మం పోలేదు అంటే మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. దానికి తగిన చికిత్స చేసుకుంటే మనకు చర్మం అనేది టైట్ వెనక్కి ఉండిపోతుంది. దీన్ని మనం అంటే ఈ చర్మాన్ని తీసేయడాన్ని సుంతి ఆపరేషన్ అని, సర్కంసిషన్ సర్జరీ అని, అంతేకాకుండా దీనికి కత్తన అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో దీనికి చేసే మెథడ్ పేరు ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఈ కేఎస్ఆర్ అనే బ్రాండ్ ఏదైతే ఉందో ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటుంది, త్రూఅవుట్ ఇండియాలో ఇంకెక్కడ అవైలబుల్గా లేదు. ఇది మన ఓన్ స్టేప్లర్, ఇది మన పేరు మీద పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి. సో ఈ కేఎస్ఆర్ బ్రాండ్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే లోపల ఉండే సిలికాన్ రింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది. దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు రాదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు అన్నట్టు. ఇది అడ్వాంటేజెస్. దీనిలో మనం ఏం చేస్తామంటే ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్జరీలో ఎవరైతే ఫైమోసిస్తో బాధపడుతున్నారో వాళ్ళని డయాగ్నోజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఈ స్టేప్లర్ మెథడ్లో ఏం చేస్తామంటే ఈ చర్మం ఏదైతే ఉందో ముందల ఇంతవరకు ఈ చర్మాన్ని తీసేస్తాం. అంటే ఫ్రంట్లో ఉండే చర్మాన్ని మాత్రమే. చాలామంది అడుగుతుంటారు ఎంత పార్ట్ తీస్తారు, ఎంత చర్మం తీసేస్తారు, రేపు చర్మం ఎక్కువ తీస్తే ఎరెక్షన్స్కు సరిపోదు, చర్మం తక్కువ తీస్తే మళ్ళీ చర్మం ఉన్నట్టే ఉంటుంది. సో సరి అయిన చర్మాన్ని తీసేయాలి. ఈ ఎంత చర్మం తీసేయాలనేది స్టేప్లర్ డిసైడ్ చేస్తుంది. యాజ్ ఎ సర్జన్ కంటే కూడా స్టేప్లర్ ఏం చేస్తుంది అంటే మనం కరెక్ట్ చూస్ చేసుకోవాలి. ఎంత సైజ్ అనేది చూస్ చేసుకుంటే ఆ సైజు ఎంత తీయాలో అంతే తీస్తుంది అన్నట్టు. సో యూజువల్గా చెప్పాలనుకుంటే ఇంతవరకు అంటే ఒక 20 to 30% స్కిన్ అనేది తీసేస్తాం. తీయంగానే ఇది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ గ్లాన్స్కి ఒక 1 centimeter బ్యాక్ పిన్స్ పడతాయి అన్నట్టు. ఈ పిన్స్ డైరెక్ట్ స్కిన్కి అటాచ్ కాకుండా దీనికి మధ్యలోనే ఉండేది సిలికాన్ రింగ్. ఆ సిలికాన్ రింగే మన కేఎస్ఆర్ బ్రాండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది, సేమ్ స్కిన్లా ఉంటుంది, అందుకే పెయిన్ అనేది ఉండదు అన్నట్టు. సో ఇప్పుడు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. ఈ 1 centimeter 2 centimeter బ్యాక్లో పడతాయి. మళ్ళీ రెస్ట్లో ఉన్నప్పుడు అంగం చిన్నగా ఉన్నప్పుడు కొంచెం కవర్ అవుతుంది ఎప్పట్లాగా. అంగం పెద్దగా అంగని ముందరికి వెళ్ళిపోవడం, ఈ చర్మం వెనక్కి రావడం జరుగుతుంటుంది. ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో 10 to 12 daysలో పిన్స్ పడిపోతాయి. అవంతకవే పడిపోతే మనం డ్రెస్సింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి పౌడరు, క్రీమ్స్, ఆయింట్మెంట్స్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ శుభ్రంగా పెట్టుకోవాలి. సోప్ వాటర్తో మంచి రుద్ది కడుక్కోవాలి. 2 పనులు చేయకూడదు ఖచ్చితంగా. ఒకటి ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ని అవాయిడ్ చేసుకోవాలి. అంటే 3-4 o'clock అలారం పెట్టుకుని లేసి అటు ఇటు తిరగడం చేయాలి. అండ్ రెండో ముఖ్యమైన ఇంపార్టెంట్, ఎటువంటి పరిస్థితుల్లో కలవకూడదు, నో ఇంటర్ కోర్స్ అట్లీస్ట్ 4 weeks వరకు. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఎటువంటి బ్లీడింగ్ కానీ, ఎటువంటి వాపు కానీ, ఎటువంటి పెయిన్ కానీ ఉండదు. ఫస్ట్ 1 or 2 days పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది, బట్ తర్వాత అసలు ఆ ఫీలింగ్ కూడా ఉండదు, అసలు సర్జరీ అయినట్టు కూడా తెలియదు. సో 10 to 12 daysలో మొత్తం కంప్లీట్గా హీల్ అయిపోతుంది. అంటే ఈ మొత్తం ప్రాసెస్ అంతా హీల్ అయ్యి శుభ్రంగా అవ్వడానికి 10 to 12 days టైం పడుతుంది. సో ఎవరికైనా కనుక ఇట్లాంటి ఫైమోసిస్ ఉంటే 1% కూడా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ని అవైలబుల్గా ఉంటాను. దీనికి ది బెస్ట్ స్టేప్లర్ కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా మనం చికిత్స అందించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్.
థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్.